వచ్చి చాలా మంది చెప్తా ఉంటారు ఏంటంటే గ్రామాల్లోకి వచ్చి ఓడిస్తాము, ఈసారి ఓడిపోతారు, ఈసారి చూస్తాను అంత చూస్తామని చెప్పి మాట్లాడుతుంటారు. ఎగిరేది నడుపుతామని మాట్లాడుతుంటారు. కానీ అది అడుగుతున్నా, ఎందుకు ఓడిస్తారు, ఎందుకు ఎగిరేసి నడుపుతారా? చెరువులు నింపిన దానికి ఎగిరేసి నడుపుతారా? రోడ్లు వేసిన దానికి ఎగిరేసి నడుపుతారా? లోన్లు ఇచ్చిన దానికి ఎగిరేసి నడుపుతారా? ఈ పార్టీ బీసీల పార్టీ అని మాట్లాడిన దానికి ఎగిరేసి నడుపుతారా అనేది ఈ సభాముఖంగానే అడుగుతున్నా. దీంట్లోనూ ముఖ్యంగా చాలా మంది చాలా రకాల రాజకీయాలు జరుగుతుంటాయి. రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటదంటే ఈరోజు వచ్చేది కపట ప్రేమ ఒకటి ఇదైతే అంటుంది, అది ఈ పక్క నుంచి కనపడతా ఉంటుంది. ఎందుకు కనపడతానని నటించడం మాకు రాదు, కపట ప్రేమ నటించడం అంతకంటే రాదు. ఎందుకంటే ఈరోజు నేను మీలో ఒక్కరిని అని చెప్పి నేను స్టేజ్లోకి మాట్లాడడం నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం లేదు చెప్పనా? 69లో మా తాత ఉన్నప్పటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మా కుటుంబాన్ని వాళ్ళలో ఒక్కరిగా తీసుకొని మా ప్రాణాలు కాపాడుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీరు ముందుండండి మేము ఉన్నామని చెప్పి బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీలందరూ ఆ వర్గాలన్నీ మమ్మల్ని ముందుకు నడిపించుకొచ్చాయి. కాబట్టి ఆ రోజే మమ్మల్ని వాళ్ళ కుటుంబాల్లో మమ్మల్ని ఒకరిగా చేర్చుకున్నారు. కాబట్టి నేను కపట ప్రేమ చూపించాల్సిన అవసరం లే. కాళ్ళ ముక్కితే తల్లికి ఏమన్నా మనం గొప్పగా గౌరవించినట్లా, తల్లి మీద ప్రేమ లేనట్లా, అట్లాంటిది కాదు. ఈ కులాలన్నీ కూడా మాకు తల్లి లాంటివి. ఆ తల్లి లాంటి కుటుంబాల్లో మేము కూడా ఒకరని చెప్పి కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దీంట్లోనూ ఈరోజు నేను ఈ చరిత్ర చెప్పుకుంటా అన్నా, ఎవరు మా తాత నేను చెప్పుకొస్తా అన్నా. మా తాతకు మా నాయన పుట్టింటాడు, మా నాయనకు నేను పుట్టింటా. మా తాత ఆలోచన అంతో ఇంతో మా తాతకు మా నాయనకి వచ్చింటాయి, మా నాయన ఆలోచన అంతో ఇంతో నాకే వచ్చింటాయి. వచ్చింటాయి కదా, అంతే కదా, పద్ధతి అదే కదా. ఈ మాట నేను ధైర్యంగా పైన చెప్పుకోగలుగుతున్నా. ఏంటంటే నా కుటుంబ చరిత్ర అట్లాంటిది. కాబట్టి అవతల వ్యక్తి అడుగుతాన్న, వాళ్ళ తాతకు వాళ్ళ ఆయన పుట్టింటాడు, వాళ్ళ నాయనకి ఇడు పుట్టింటాడు. వాడు వాళ్ళ తాత గురించి నాయన గురించి బయట మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నారంటే ఒక్కసారి వాడు మన గ్రామాల్ని చక్కదిద్దడానికి వస్తున్నాడా, గ్రామాల్ని చెడగొట్టి చీకడానికి వస్తున్నాడా, ఒక్కసారి కూడా ఈ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఈ రకమైన రాజకీయాల్ని తిప్పికొడుతూ ఈ 5 ఏళ్లుగా ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఇంకొక 5 ఏళ్ళు మనం ఉంటే ఏ రకంగా మన గ్రామాల్ని మన కుటుంబాల్ని మనము అభివృద్ధి పదంలో నడిపించుకుంటామనే దాన్ని గుర్తు చేసుకుంటూ మీరందరూ కూడా ఈ పార్టీ బీసీల పార్టీ, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నా పార్టీ అని చెప్పి మీరందరూ కూడా అనుకోవాలని చెప్పి, సొంతం అన్న తండ్రి కళ్ళ ముందు చనిపోతా అంటే సంఘలో 10 బిడ్డలు వేసుకుని పచ్చి బాలింత అర్థం బాలింతలు ఈ ప్రాంతాల్లో మనం వింటూనే వచ్చాం, ఆ కథలు మనం చూస్తూనే వచ్చాం. ఏదో చంపేస్తే ఇదైపోతారు, చెరిపేస్తే చెరిగిపోతారు అని చెప్పి అనుకుని ఆ రోజు ఆ స్టెప్ తీసుకున్నారు వాళ్ళు. కానీ అవన్నీ ఆటలు సాగని చెప్పి అర్థమైంది. ఎందుకంటే బీసీలు ఐక్యంగా ఉండి మరొకసారి తెలుగుదేశం గవర్నమెంట్ తెచ్చుకున్నారు, వాళ్ళ పార్టీని వాళ్ళు తెచ్చుకున్నారు అని అర్థమైన తర్వాత వీళ్ళని ఈ రకంగా కాదు, వీళ్ళని ఏమన్నా చేయాలంటే బ్రిటిష్ వాళ్ళు మాదిరి చేయాలి. మనం ఏ రకంగా అంటే విభజించి పాలించాలి అనే అభిప్రాయం గ్రామాల్లోకి ఈరోజు వస్తూ మనల్ని విభజించి పాలించాలని ఒక కుట్రబుద్ధితో చాలా మంది మన గ్రామాల్లోకి వస్తున్నారు. అవన్నీ మనం తస్మాత్ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలా. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరంతా ఒక్కసారి ఎప్పుడైనా అప్పటికప్పుడు మెలకుగా ఉంటూ జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటూ ఏదో వ్యక్తులు జరిగిన సమస్యల్ని తీసుకొని వచ్చి కులాలకి రాసుకున్నప్పుడు మీరు దానిని ఏ రకంగా మీరు తిప్పికొడతారో ఒకసారి గ్రామాలకు వచ్చినప్పుడు ఒకసారి అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా అవన్నింటినీ మనం వాళ్ళు చేస్తున్న రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.